హాయ్ మౌనిక, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. అలాంటివి కాకుండా మాలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మేము గుర్తుకు రావట్లేదా? మేము సింగర్లం కాదా? మేము వేములవాడ రాలేదా? మేము ఇవన్నీ తిరగలేదా? మేము ఖర్చులు పెట్టలేదా? మేము డబ్బులు పెట్టలేదా? మరి మా గురించి ఎందుకు మీరు మాట్లాడారు? నేను జగిత్యాల్లో నేను పాట పాడితే నాకు అవార్డు ఇచ్చేసిండ్రు. అది మీరు మర్చిపోయవచ్చు, కానీ నేను మర్చిపోలేదు. మరి మా గురించి ఎందుకు పట్టించుకోరు? మీకు డబ్బులు బాగున్నారు కాబట్టి మీరు చేయండి. మాలాంటి వాళ్ళు బిచ్చగాళ్ళం మేము. మాకు ఏమున్నది? మాకు ఏం వస్తున్నాయి? లైక్లు ఏమైనా వస్తున్నాయా? సబ్స్క్రైబ్ ఎంత ఏమైనా ఉన్నదా? ఎవరైనా చేస్తున్నారా? మాకు అంతా మీదే నడుస్తుంది ప్రపంచం. మాకు చెప్పడం కాదు. యూట్యూబ్లో మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు పెట్టాలి. యూట్యూబ్ పెట్టి సంకనాకి పోయినాం మేము. లక్షలు పెట్టినాం. ఒక అమ్మాయి కావాలంటే 10,000 కావాలి, 15,000 కావాలి, 20,000 కావాలని చెప్పి అన్నారు. పెట్టేంత స్తోమత మా దగ్గర లేదు. ఇల్లు అమ్ముకున్నా, బండి అమ్ముకున్నా, కారు అమ్ముకున్నా. నా పరిస్థితికి ఇట్లా ఉన్నది. హైదరాబాదులో నేను ఒక కైకిలి పని చేసుకొని బతుకుతున్నా. నా గురించి కమ్సే తెలియదా మీకు? నేను ధర్మపురి, నేను మున్నూరు కాపు, నేను మీ వాణ్ణి. మీరు కింద నన్ను పట్టించుకుంటున్నారా? నా గురించి ఏమన్నా నా వీడియోస్ చూస్తలేరా? మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నాది బీటీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. కమ్సే యాद ఉంటున్నాను నేను మీకు. హాయ్ హరీష్ పటేల్ నాకు ఒక సాంగ్కు 15,000 రూపాయలు తీసుకొని, అమ్మాయిలకు అబ్బాయిలకు అని చెప్పి 10,000 రూపాయలు తీసుకొని, 25,000 రూపాయలు తీసుకొని ఎడిటింగ్ చేసి పెట్టి, అదే ఈ వ్యూస్ ఏమైనా నచ్చిందా? ఏమన్నా డైరెక్షన్ చేసిండా ఆయన? ఏమన్నా అంటే టైంపాస్ చేసిండు, ఒడగొట్టిండు. 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, మొత్తం బర్బాద్ అయిపోయినా. ఏం చేస్తాం? ఎవరు చెప్పుకోమంటారు? యూట్యూబ్ గూగుల్ మా తల్లికి డబ్బులు ఇచ్చిన, వేములవాడ వచ్చిన, పాటలు పాడిన, మంచి సెలబ్రిటీస్ స్టేజ్ మీద నిలబడతారు. మేము పిక్చర్లో వెనక కింద కూర్చుంటాం. మీరు పెద్ద సెలబ్రిటీలు కదా. అందుకోసమనే మీకు డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి మీరు సాయం చేయండి. మా పరిస్థితి ఏంటి? దానికి ఏంది? పట్టాన్ని సంపాదిస్తున్నారు మీరు. మీకు లేదా డబ్బులు లేవు, పట్టాను కట్టుర్రి. మాలాంటి వాళ్ళని అడగడానికి ఎట్లుంటుంది? అంటే యూట్యూబ్ మాకే ఉన్నదాని కాదు, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను నేను. ఎంతో ఉన్నది నాలాంటి బీదస్తుడు. ఏంటి హరీష్ పటేల్ అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. అంటే ఇదేనా? అంటే డబ్బులు దొబ్బినప్పుడు మాత్రమే పని, ఇప్పుడు మిగతాది పని చేయి అంతే. నమస్తే యూట్యూబ్లో అందరికీ నమస్తే. హాయ్ నమస్తే యూట్యూబ్ ఛానల్ అందరికీ. నేను ఒక బాధ్యన్ భూమయ్య. యూట్యూబ్ ఛానల్ బీటీ స్టూడియో, మాది ధర్మాపురి. నేను లక్షలు ఖర్చు పెట్టిన, కమ్సే కమ్ ఒక్కరు కూడా హెల్ప్ చేయట్లేదు. ఎవరే కానీ వాళ్ళ స్వార్థానికి వాడుకొని, ఈ సాంగ్కు ఇంత అవుతాయి, ఈ అమ్మాయికి ఇంత అవుతాయి, ఆ అబ్బాయికి అంత అవుతాయి అని చెప్పి డబ్బులు దుబ్బేసి నన్ను పక్కకు దుబ్బేసారు. మినిమం ఒక 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. చివరికి వస్తే కారు అమ్ముకున్నా, బైక్ అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా. చివరికి వస్తే హైదరాబాద్లో ఒకరింట్లో పని చేసుకుంటూ బతుకుతున్నా. చిన్నగా ఏదో రీల్స్ చేసుకుంటూ, ఏదో పొట్ట తిప్పలకు చేసుకుంటున్నా. కమ్సే కమ్ మీరు ఇంత పెద్ద ఉన్నారు. ఒక్కరన్నా ఇంతమంది యూట్యూబర్లు ఉన్నారు. బీటీ స్టూడియో అని ఎవరికన్నా తెలుసా? నా బీటీ స్టూడియోని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు ఒక్కసారి నాకు కామెంట్ పెట్టండి, నేను చూస్తా. ఎందుకండి అందరం యూట్యూబర్లమే. మీరు యూట్యూబర్లే, నేను యూట్యూబర్నే. అంటే మీరు కాస్త అందంగా ఉన్నారు, కాస్త డబ్బుగా ఉన్నారు. మేము బీదాస్తురం కాబట్టి మమ్మల్ని కేర్ చేయరు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే నాలో ఉన్న ఆవేదన ఆగలేక మాట్లాడుతున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టి మీ అంతరాత్మని ఒట్టే చెప్పండి. బీటీ స్టూడియో అనేది మీ అందట్లో ఉన్నదా? అసలు మనసులో ఉన్నదా? యూట్యూబ్ ఛానల్లో ఎన్ని ఛానళ్ళు ఉంటాయి? బీటీ స్టూడియో ఉంటుంది, ఎన్నో ఛానళ్ళు ఉంటాయి. ఈ ఛానళ్ళల్లో బీటీ స్టూడియో అని మీకు గుర్తింపుగా ఏమైనా ఉన్నదా? సరే ఉంటే ఒక్కరన్నా మీరు సబ్స్క్రైబ్ చేసిరా? మైకు పట్టుకొని మొత్తుకున్న వేములవాడలో ఒక్కరన్నా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మైకు పట్టుకొని మొత్తుకున్న ఒక్కరి దగ్గర సబ్స్క్రైబ్ లేదు. ఎట్లా వస్తారండి? సెలబ్రిటీ ఎలా అవుతారండి? అమౌంట్ ఎలా వస్తుందండి? అంతా మీ ఇష్టమేనా? మీరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. మేము మనుషులే, మీరు మనుషులే. కాకపోతే మీకు మాకు తేడా ఉన్నది ఏంటంటే, కాస్త మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు ఇష్టమైనట్టు చేస్తున్నారు. మాకు డబ్బులు వస్తలేవు కాబట్టి మేము ఇలా బిచ్చగాలం అయిపోయినాం. చూడండి ఇప్పుడు
మీ లేడీస్లో కూడా ఎంతమంది ఏమైపోతున్నారో, జీవితాలు ఏమవుతున్నాయో. ఎన్నో ఎన్నో వీడియోలు, మధుప్రియ చూడు, తర్వాత జాను చూడు, వీళ్ళంతా చూడు. ఎందుకంటే వాళ్ళు పెద్ద హోదాలో ఉన్నారు, వాళ్ళు లక్షలైనా ఖర్చు పెడతారు. మా దగ్గర లేవు కదా, మేము పెట్టలేము. కాకపోతే మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. నేను ఇవాళ సాగు బతుకులో ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నా. ఒకరన్నా మరి మన బీటీ స్టూడియో భూమయ్య నట, ఆయనది ధర్మపూరట, బాదినేని భూమయ్య బీటీ స్టూడియో అని ఒకరన్నా నన్ను గుర్తుపెట్టుకున్నారా మీరు? నేను ఎన్నో ప్రోగ్రాలకు వచ్చిన, ఎన్నో ప్రోగ్రాంలో పాటలు పాడినా, అది మీకు గుర్తాలనే ఏమన్నా ఒక్కసారి గుర్తుంటే నాకు మీరు కామెంట్ రూపంలో పెట్టు, భూమయ్య నాకు గుర్తే, నీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసినా అని చెప్పి ఒక్కళ్ళు ఇట్లా వచ్చే గుద్దుకొని ఒకసారి చెప్పుకోండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఉంటున్నా, బాయ్. ఎవరితోనన్నా ఇంటర్వ్యూ తీసుకొని అందరికీ పరిచయం అయిదామని చెప్పి ప్రయత్నిస్తే ఒక్కళ్ళు కూడా ఛాయిస్ ఇవ్వలేదు. నేను మామిడి మౌనక ఇంటికి చిన్నాపురం పోతే నన్ను వాళ్ళ అమ్మమ్మనట లేదు పో అని బెదిరించేసింది. ప్రతి ఒక్కరికి దండం పెట్టినా ఎవ్వరు కూడా నాకు సహకరించలేదు. వాస్తవంగా చెప్పాలంటే నరేంద్ర శర్మ ధర్మపురి రికార్డింగ్ సెంటర్ ఆయన ఒకడు నాకు సాయం చేశాడు. కాకపోతే సర్వం మంది నన్ను ముంచిన వాళ్ళే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా నన్ను పైకి తేలేదు. ఎందుకు అంటే నా బాధలో నేను చెప్పుకోను అవసరం లేదు. నేను ఇంకా సాధిస్తా, ముందుకు వచ్చేదాకా సాధిస్తా. ఎంతోమంది రచ్చ రవిగాడు కూడా నన్ను మోసం చేసి జబర్దస్తులు తీసుకుంటా అని చెప్పి రచ్చ రవి లంజా కొడుకు, దొంగ నా కొడుకు, వాడు కూడా నన్ను మోసం చేసిండు. వాడిని ఇడిసబెట్ట నేను హైదరాబాద్లోనే ఉన్నా. నేను ఆ సంగతిని చూసుకుంటా. దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించండి అందరూ యూట్యూబ్ వాళ్ళందరికీ. మన గూగులమ్మ తల్లి, మన బద్దిపోషమ్మ అందరూ కాపాడాలని నేను కోరుకుంటున్నా, సెలవు తీసుకుంటున్నా. దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ బీటీ స్టూడియో కాస్త మీరందరూ యూట్యూబ్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి కాస్త అందరికీ షేర్ చేయగలరు. మీ అందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటా. ఇంతకన్నా ఎక్కువ బతిలాడంత ఓపిక నా దగ్గర లేదు, లేకపోతే ఉరి వేసుకొని చచ్చిపోతా. మీ యూట్యూబ్ పేరు మీద చచ్చిపోతా అంతే. నాకు ఏమీ లేదు, ఇల్లు లేదు, ఇరువట్ లేదు, ఏమి లేదు. హైదరాబాద్లో పుట్టకు బతుకుతున్నా. ఇది ఒకటి సాయం చేయండి. ఆ పని చేయకపోతే నేను యూట్యూబ్ పేరు మీద చనిపోతా అంతే. బాయ్. మామిడి మౌనకవ్వ, నీకు ఒక దండం. నాకు నా ప్రతి ఒక్క వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒకసారి నాకు ఫోన్ చేయి బిడ్డ, నీతో కాస్త మాట్లాడేది ఉన్నది, నా బాధలు చెప్పుకునేది ఉన్నది. ప్లీజ్ రిక్వెస్ట్, మీ యొక్క బాబుని అనుకో, నేను కూడా మున్నూరు కాపోయి మీరు మున్నూరు కాపే. దయచేసి ఒకసారి నాకు కాల్ చేయి. నాకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం తెలుస్తలేదు, చాలా బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా. ఏమని అనుకోండి. ఇక ఉంటున్నా బిడ్డ, బాయ్.